ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్‌లో నీకు తక్కువ మార్కులొస్తున్నాయా? అయితే నువ్వు ఈ 5 బిగ్ మిస్టేక్స్ చేస్తూనే ఉన్నావు. అట్‌లీస్ట్ ఇప్పుడు జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్‌లో నీకు 90% స్కోరింగ్ రావాలంటే, నువ్వు 100% ఇప్పటికిప్పుడే ఈ 5 మిస్టేక్స్‌ని ఆపేయాలి. యెస్. ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ద బిగ్ 5 మిస్టేక్స్ దట్ యూ హావ్ టు అవాయిడ్ ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ 90% అబోవ్ ఇన్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్స్. వెల్కమ్ టు ఏపీఎన్టీఎస్ 9th and 10th ఛానల్. దిస్ ఈస్ మీ యష్ షారోన్ మ్యామ్. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు చాలా హెల్ప్ అయ్యే వీడియో. ఎందుకంటే మీలో చాలామంది క్వెషన్ చేసుకుంటూనే ఉంటారు. ఎందుకు నాకు మార్క్స్ సరిగ్గా రావట్లేదు? నేను చాలా కష్టపడుతున్నాను. బట్ స్టిల్ ఐయామ్ లూజింగ్ మై మార్క్స్ అని. సో ఈ వీడియో మీకు ఒక మిర్రర్‌లా ఉంటుంది. మీరెక్కడ తప్పు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టైమ్ ఆ తప్పుల్ని మీరు రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. సో మీరు చేస్తున్న మొదటి మిస్టేక్ ఏంటో చూద్దాము. రీడింగ్ వితౌట్ రైటింగ్. యెస్. క్వెషన్ పేపర్‌ని ఎప్పుడు కూడా ప్రాపర్‌గా రీడ్ చేసి రాయాలి. మీలో చాలా మంది చేసే తప్పేంటంటే ప్రాపర్‌గా క్వెషన్‌ని చదవరు. సమ్ టైమ్స్ క్వెషన్ పేపర్‌ని మొత్తం చదవాలి. ఎందుకంటే ఎన్నో సార్లు మనతో క్వెషన్ పేపర్ మాట్లాడుతుంది. మనకి హెల్ప్ చేస్తుంది కూడా. యెస్, రియల్లీ. ఎలా హెల్ప్ చేస్తుంది మేడం? ఎందుకు చేయదు నాన్న? 8 మార్క్స్ క్వెషన్ ఉందనుకోండి. దానికి సంబంధించిన టాపిక్ 1 మార్క్ క్వెషన్‌లోనో, 2 మార్క్ క్వెషన్‌లో ఉండొచ్చు. మీరు ఆ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని, మీరు మ్యాటర్ గుర్తెచ్చుకొని ఇక్కడ 1 పాయింట్ రాస్తే ఒక్క మార్క్ వచ్చేస్తుంది కదా! యాహ్! సో, బేసికల్లీ మీరు చేయాల్సిన పనేంటంటే మొదటిగా క్వెషన్ పేపర్ మొత్తం చదవాలి. ఫస్ట్ క్వెషన్ చదివి ఫస్ట్ ఆన్సర్, సెకండ్ క్వెషన్ చదివి సెకండ్ ఆన్సర్ అలా కాదు. పేపర్ తీసుకున్న తర్వాత మొదటి 5 నిమిషాలంతా కూడా ముందు వెనక పేపర్ అంతా తిప్పి తిప్పి చాలా ప్రాపర్‌గా చదవండి. మీకు ఏ క్వెషన్ ముందొచ్చో ప్రాపర్‌గా సెక్షన్ ఇంకా నంబర్ రాసి అక్కడి నుంచి మీ ఎగ్జామ్‌ని స్టార్ట్ చేయండి. అండ్ సమ్ టైమ్స్ క్వెషన్ పేపర్‌లో క్వెషన్స్ ఎలా ఉంటాయంటే కంపేర్ అని అడగొచ్చు. లేదా డిస్టింగ్విష్ లేదా రైట్ ద డిఫరెన్సెస్ అని అడగొచ్చు. అండ్ సమ్ టైమ్స్ అనలైజ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి జస్టిఫై ఇట్ అంటారు. అంటే మీ ఓన్ వర్డ్స్‌లో రాయాలి. కమెంట్ అని అంటారు. వీటన్నిటికి డిఫరెన్స్ తెలియాలంటే మీరు మన ఛానెల్‌లో వీడియోస్ ప్రాపర్‌గా రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి అంతే. సో, క్వెషన్‌ని ప్రాపర్‌గా చదివితేనే దానికి తగిన ఆన్సర్‌ని మనం రాయగలుగుతాం. సో, వితౌట్ రీడింగ్ ఏదో పైపైన చదివేసి మీరు ఎగ్జామ్‌లో ఆన్సర్స్ అనేవి రాయకూడదు. దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ యూ నీడ్ టు అవాయిడ్. మరి సెకండ్ మిస్టేక్ ఏంటో చూద్దాము. ఇగ్నోరింగ్ మ్యాప్స్ ఆర్ డయాగ్రామ్స్. మీలో చాలా మంది చేసే పెద్ద తప్పు ఇదే. మ్యాపే కదా! ఈజీలే. ఎవరు ప్రిపేర్ అవ్వరు కూడా లాస్ట్ మినిట్ వరకు. ఏముంది, రఫ్‌గా చూసుకొని ఎళ్ళిపోతే సరిపోతుంది. ఏపీ ఇక్కడ ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల ఏ ఏరియాలో పెట్టినా మార్క్స్ వచ్చేస్తాయిలే అని అనుకుంటారు. డయాగ్రామే కదా! కొంచెం రఫ్‌గా గీసేస్తే అయిపోతుంది. ఏం కాదు. ఈ 2 కూడా మీ స్కోర్‌ని పెంచే ఇంపార్టెంట్ ఫార్మాట్స్ అన్నమాట. యెస్. ఈజీగా 8 మార్క్స్ వచ్చేస్తాయి పబ్లిక్ ఎగ్జామ్‌లో. మ్యాథ్‌కి అంత వెయిటేజ్ ఉంది. మరెందుకు వదిలేయడం? మీరు దీని మీద అంత టైం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు డైలీ కొంచెం టైం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈజీగా మ్యాథ్ గుర్తుంటుంది. 100% మార్క్స్ వచ్చేస్తాయి. డయాగ్రామ్స్ కూడా అంతే. మీకు బయాలజీ ఆర్ ఫిజిక్స్‌లో డయాగ్రామ్స్ ఉంటే వాటి మీద కాన్సంట్రేషన్ వదిలేయద్దు, ఇగ్నోర్ చేయొద్దు. చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే. మరి నెక్స్ట్ మిస్టేక్ ఏంటి? స్టడీయింగ్ ఓన్లీ ఫేవరెట్ సబ్జెక్ట్. నిజం చెప్పండి. ఇప్పుడే కామెంట్ చేయండి. మీలో ఎంతమంది తప్పు చేస్తున్నారు? చాలా మంది చేస్తారు. చిన్నప్పుడు మేము కూడా అంతే గదా! యాహ్! ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ చూద్దాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. వీటిల్లో చాలా మంది స్టూడెంట్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్ ముందు పిక్ చేసుకుంటారు. ఇంగ్లీష్ అనుకుందాం. ఇదే మెయిన్. ఇది ఆల్రెడీ వచ్చు. వాళ్ళకి దీని మీద అంత భయం లేదు. ఇది ఇష్టం. మళ్ళీ ఇదే ఎక్కువ చదువుతుంటారు. ఫస్ట్ సపోజ్ సోషలే టఫ్ అనుకుందాం. ఇది వాళ్ళకి కొంచెం టఫ్. ఆ టఫ్ ఉన్న సబ్జెక్ట్ మీద కదా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీకు ఆల్రెడీ ఇష్టం ఉన్న సబ్జెక్ట్, ఈజీ అయిన సబ్జెక్ట్, మీకు కొంచెం గ్రిప్ ఉన్న సబ్జెక్ట్‌ని పదే పదే చదివితే ఏం యూజ్ ఉంటుంది? సో, నేను చెప్పే టిప్, స్ట్రాటజీ ఏంటంటే ఇకపై నుండి మీ ప్రిపరేషన్ ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? స్టార్ట్ ప్రిపరేషన్. స్టార్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ టఫెస్ట్ సబ్జెక్ట్. అంటే మీ వరకు మీరు ఏ సబ్జెక్ట్ మీకు కష్టమో, మీరు ఏ సబ్జెక్ట్‌లో మీరు వీకో, మీరు ఏ ఏరియాస్‌లో వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్‌ని పిక్ చేసుకొని ముందు ఇక్కడి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ మిస్టేక్ ఇకపైన చేయొద్దు. మీకు కష్టమనే సబ్జెక్ట్ నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఖచ్చితంగా మీకు మార్క్స్ పెరుగుతాయి. ఓకే. తర్వాత చూద్దాం. నాట్ రివైజింగ్ వీక్లీ. చాలా మంది ఏం చేస్తారంటే, అరే! ఈరోజు నేను తెలుగు చదువుతా. తెలుగు ఓపెన్ చేస్తారు. అందులో ఉన్న 1 మార్కో, 2 మార్క్సో చదివేస్తారు. అయిపోయిందంటే మళ్ళీ బుక్ తీయరు. నేను ఆల్రెడీ చదివేసాను 1 మంత్ బిఫోరే అంటారు. ఎలా కుదురుతుంది? అప్పుడు చదివింది ఇప్పటి వరకు ఎలా గుర్తుంటుంది? అవునా? వెబ్ సీరీసే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొన్న 'స్ట్రేంజర్ థింగ్స్' 4 ఏదో వచ్చింది కదా! మరి డైరెక్ట్ నువ్వు ఆ ఎపిసోడ్స్ చూసేస్తావా? ఒక్కసారి ముందు ఎపిసోడ్‌లో ఒకసారి చూస్తావు కదా రీక్యాప్‌కి.
ఎన్నాళ్ళు అయిపోయింది కాబట్టి ఏం జరిగిందో గుర్తురాదు. మరి స్టడీస్ కూడా అంతే. రెగ్యులర్‌గా రీక్యాప్ అనేది పెడుతూ ఉండాలి. సీరియల్స్‌కే నేను అంటే సీరియల్ మహా అంటే 30 నిమిషాల సీరియల్ టైమ్‌లో యాడ్‌లు తీసేస్తే మహా అంటే 15 నిమిషాలు సీరియల్ ఉంటుంది. ఆ 15 నిమిషాల్లో మళ్ళీ ఒక 4 నిమిషాలు ముందు రోజు జరిగిందంతా రీక్యాప్ ఏస్తారు. అవునా? సీరియల్‌లోనే ముందు రోజు జరిగింది మర్చిపోతారు జనాలని చెప్పేసి రీక్యాప్ ఏస్తున్నారంటే, మరి పబ్లిక్ ఎగ్జామ్‌లో మీరు 600 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని రాస్తున్నప్పుడు రీక్యాప్, రివిజన్ ఎంత ఇంపార్టెంట్ చెప్పండి? ఒక్కసారి చదివి పక్కన పెట్టకూడదు. ఎవ్రీ వీక్ రివైజ్ చేయాలి. డెఫినిట్‌గా మీ స్కోర్ 90%కి రీచ్ అయిపోతుంది. ఓకేనా? మరి ద నెక్స్ట్ మిస్టేక్ యూ ఆర్ డూయింగ్ ఈస్ వాచింగ్ రాండమ్ యూట్యూబ్ వీడియోస్. మీకొచ్చే ప్రతి డౌట్‌కి యూట్యూబ్‌లో లైక్ ఇంపార్టెంట్ క్వెషన్స్, ఈజీ క్వెషన్స్, ఈసారి ఎగ్జామ్ ఈజీగా ఉంటుందా? ఈసారి ఎగ్జామ్ ఆగిపోతుందా? ఏదైనా బందొచ్చి మళ్ళీ కరోనా వచ్చి పబ్లిక్ ఎగ్జామ్స్ ఆగిపోతాయా? అని సెర్చ్ చేస్తూ ఉండొద్దు. రాండమ్ వీడియోస్ అన్ని చూడొద్దు. మీకోసం వేదాంతు ఉందిగా. యాహ్! మన వేదాంతు ఛానెల్‌లో ఉన్న ఏ వీడియో కూడా రాండమ్ వీడియో అయితే ఖచ్చితంగా కాదు నాన్న. గ్యారంటీగా చెప్తున్నాను, క్లియర్‌గా చెప్తున్నాను, కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నాను. మన ఛానెల్‌లో ఉన్న ప్రతి వీడియో మీకు యూజ్‌ఫుల్ వీడియోనే. మన ఛానెల్ లైవ్ సెషన్స్‌లో చూడండి. ఎన్నో మ్యారథాన్స్ ఇంకా లెసన్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఎందులో డౌట్ ఉందో అది పిక్ చేసుకొని ఓపెన్ చేసి నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ 1 మార్క్, 2 మార్క్ అని మన టీచర్స్ అందరూ ఫ్రాగ్మెంట్ చేసి మరి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అవన్నీ నేర్చుకోండి. సో, రాండమ్ వీడియోస్ చూసి మీ టైమ్‌ని వేస్ట్ చేయొద్దు. టైమ్ వేస్ట్ చేసేంత టైం మనకింక లేదు. ఓన్లీ 2 మంత్స్ ఉంది. ఈ 2 మంత్స్‌లో నువ్వెంత స్ట్రిక్ట్‌గా ప్రిపేర్ అయితే నీకంత అవుట్‌పుట్ అనేది ఉంటుంది. మరి నెక్స్ట్ మిస్టేక్ ఏంటో చూద్దాము. నో టైమ్ టేబుల్. యెస్! ఎప్పుడైనా మనం ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నామంటే ప్రాపర్ టైమ్ టేబుల్ ఉండాలి. ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి నాన్న. ఏ రోజు ఏం చదవాలి? ఎంత చదవాలి? మీకు ఒకవేళ తెలీదా? మన ఛానెల్‌లో దీనికంటూ ప్రతి సబ్జెక్ట్‌కి గైడెన్స్ ఉంది. వచ్చేయండి చూడండి. సో, మీరు ప్రాపర్ టైమ్ టేబుల్ మీ అంతట మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. టైమ్ టేబుల్ సెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం నేర్చుకోండి. నెక్స్ట్ థింగ్ లాస్ట్ మినిట్ పానిక్. ముందు చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మర్చిపోయి లాస్ట్ 1 వీక్ ముందు అరే! నేనేం చేయాలి? ఎలా చేయాలి? ఎగ్జామ్స్ వచ్చేసాయి. నేనేం చదవలేదు. మార్క్స్ రావేమో అయ్యయ్యో! అనుకుంటే ఎలా అవుతుంది? సో, టెన్షన్ ఒద్దు నాన్న. టెన్షన్ పడితే ఉన్న కొంచెం కూడా పోద్దనమాట బుర్రలో నుంచి. అందుకే లాస్ట్ మినిట్ పానిక్ మనకొద్దు. మనకి వేదాంతు ఉంది, గైడెన్స్ ఉంది అండ్ మన ఛానెల్‌లో బోలెడన్ని రివిజన్ వీడియోస్ ఉన్నాయి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ప్రతి వీడియో చూడండి. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చేలాగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఏ వీడియో వచ్చినా నోటిఫికేషన్ వస్తది. సో, చక్కగా ముందుగానే ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ మినిట్‌లో టెన్షన్ పడొద్దు. ఇలా కూడా మీకు మార్క్స్ పోవడానికి మేజర్ మిస్టేక్ అనమాట. ఓకే. సో, నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఈ 7 మిస్టేక్స్ ఇప్పుడే ఆపేయండి. మీ మార్క్స్ మాక్సిమం పెరుగుతూనే ఉంటాయి. అండ్ మీ బోర్డ్ ఎగ్జామ్స్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామ్స్. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది. Subscribe to our Vedantu 9th and 10th APNTS channel. Thank you so much for watching and bye bye.